నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో విషయానికి వచ్చేస్తే భారత ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన 4 నెలలకే రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ చేయబడిన రంజన్ గొగోయ్ గారి విషయం గురించి మాట్లాడుకుందాం. 2020 మార్చిలో రాజ్యసభకు నామినేట్ చేయబడి 2026 మార్చిలో రిటైర్ అయ్యారు. ఈ 6 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన సేవలేంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆయన చేసింది ఏమిటి అంటే, ఓహో, ఇంత దానికా మనం అంత డబ్బు ఖర్చు పెట్టిందని కూడా ఆలోచిస్తారు. ఆయన ఈ 6 సంవత్సరాల కాలంలో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నల సంఖ్య 0 అంటే మీరు నమ్మగలరా? అవునండి, ఆయన ఈ 6 సంవత్సరాల కాలంలో అడిగిన ప్రశ్నల సంఖ్య ప్రజల తరపున కేవలం 0. తర్వాత ఆయన మాట్లాడిన సందర్భాలు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక్కసారి తన పెదవి విరిచారు సభలో, అది కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా. ఈ విషయం పక్కన పెడితే అతని హాజరు శాతం తెలిస్తే నిజంగా మనము అవాక్ అయిపోతాం. కేవలం 53%. ఇట్స్ ఎ వెరీ లోయెస్ట్ పర్సెంట్ అటెండెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్. యావరేజ్గా 80% ఉంటుంది, కానీ 53% పడిపోయింది. అది ఇంత మాత్రం అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటే మనం విద్యా సంస్థల్లో మనకు కనీసం హాల్ టికెట్ కూడా ఇవ్వరు. కానీ ఆయన మీద మనం సంవత్సరానికి సుమారుగా ₹1 కోటి ప్రజాధనం ఖర్చు పెట్టడం జరిగింది. అదంతా వేరే విషయం. అయితే ఆయన అనుభవం, ఆయన జ్ఞానము, ఆయన న్యాయ శాఖలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన అనుభవము, ఆ జ్ఞానము మనకు ఉపయోగపడుతుందని భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తే ఆయన అనుభవం, అపార జ్ఞానము ఏమీ మనకు భారత ప్రజలకు ఏమీ ఉపయోగపడలేదు అనే చెప్పుకోవచ్చు. కేవలం కొన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆయన హాజరు శాతం చాలా తక్కువగా ఉందని మనకు రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. సో ఇదండి వీడియో. అలాంటి వ్యక్తులు మనకు మంచిగా ఉపయోగపడితే ఇంకా బాగుండు, కానీ దురదృష్టవశాత్తు ఆయన